వేదికను అలంకరించిన పెద్దలు మరియు మీడియా మిత్రులు మరియు అందరికి కూడా ఈ వరల్డ్ ఎగ్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ కొన్ని చిన్న చిన్న విషయాలు మీడియా ద్వారా ప్రజలతో పంచుకోవడానికి నేను డాక్టర్ ఉదయ్ కుమార్, డీన్ ఆఫ్ ఫ్యాకల్టీస్, పివి నరసింహారావు తెలంగాణ పశువైద్య విశ్వవిద్యాలయం నుంచి వచ్చాను. అయితే ఇప్పుడు ముఖ్యంగా మనం ఈరోజు ఎగ్గు, కోడిగుడ్డు ఆ గుడ్డు దాని ప్రాముఖ్యత గురించి మనం మాట్లాడుకుంటున్నాము. అయితే మనము తినే పదార్థాలలో రోజు 3 ముఖ్యమైన పదార్థాలు ఉంటాయి. పిండి పదార్థాలు, కొవ్వు పదార్థాలు, మాంసకృతులు. పిండి పదార్థాలేమో మనము ఎనర్జీ రావడానికి అవసరం. ఫ్యాట్ అంటే కొవ్వు పదార్థాలేమో వాటిల్లో వైటమిన్స్ ఇవన్నీ ఉంటాయి. సో అవి కూడా మన శరీరానికి ఎంతో అవసరం. అదే రకంగా ప్రోటీన్ అంటే మాంసకృతులు. ఈ మాంసకృతులు అనేది మన ఎదుగుదలకి సంబంధించిన విషయంలో అవసరం అవుతాయి. ఎదుగుదల అంటే మనం పుట్టినప్పుడు 1 కేజీ 2 కేజీలో ఎంతో ఉన్నాం. మరి ఇప్పుడు ఈరోజు 70-90 కేజీల దాకా పెరిగాము. ఈ కణ విభజనకి, ఈ కణాలు హెల్తీగా ఉండడానికి, మనలో హార్మోన్స్ చక్కగా పనిచేయటానికి, లేదంటే మన ఎంజైమ్స్ కానీ, లేదంటే బ్రెయిన్ కానీ, లేదంటే మన యాంటీబాడీస్, మన శరీరంలో రోగనిరోధక శక్తికి కారణమయ్యే యాంటీబాడీస్, ఈ యాంటీబాడీస్ సమృద్ధిగా ఉండడానికి కానీ కారణం ప్రోటీన్స్ అంటే మాంసకృతులు. ఈ మాంసకృతులు అంటే ఈ ప్రోటీన్ని తినడానికి మామూలుగా ఇండియాలో అంటే మన భారతదేశంలో ముఖ్యంగా మనం 2 పదార్థాల మీద ఆధారపడతాం. అంటే ఒకటి పప్పు ధాన్యాలు, అవేమో ప్యూర్ వెజిటేరియన్స్, వాళ్ళు అవే తింటారు, ఇంకా నాన్ వెజిటేరియన్ తినరు. అంటే మిగిలిన పదార్థాలు ఏంటంటే ఒకటి మాంసము, రెండోది గుడ్లు. మాంసము మనము మేక మాంసం కావచ్చు, గొర్రె కావచ్చు, కుందేలు, పంది, లేదంటే ఇది బీఫ్ కానీ ఇట్లాంటి వాటిల నుంచి మాంసం వస్తుంది. తర్వాత చికెన్ నుంచి కూడా వస్తుంది. అయితే వీటన్నిటిలోకి మనకి చవకగా చాలా చీప్గా బాగా దొరికేది చికెన్. కానీ మామూలుగా మనం ఏం చేయగలమంటే అప్పర్ మిడిల్ క్లాస్ ఓకే, బట్ లోవర్ మిడిల్ క్లాస్ అండ్ లోవర్ మిడిల్ క్లాస్ మనం ఏమనుకుంటామంటే మనకి ప్రోటీన్ కావాలి కాబట్టి మనం చికెన్ తినాలని చెప్పి ప్రతి సండేనో లేదంటే పండుగలు వచ్చినప్పుడు మనం ఒక కోడిని కోసుకొని తినేది ఆనవాయితీ ఉంది. అయితే ఆ ఒక్కరోజు మనము ప్రోటీన్ సంపాదించుకుంటున్నాము. మరి మిగిలిన 6 రోజులు ప్రోటీన్ మనకి ఎలా వస్తుంది? అది మనకు సమృద్ధిగా అంటే రావాల్సినంత ప్రోటీను మనము మిగిలిన 6 రోజులు మనం తినే ఆహారంలో ఉండదు, అది దొరకదు. సో అక్కడ మనము ఎగ్గును ప్రిఫర్ చేయొచ్చు, అంటే రోజుకు 1 ఎగ్గు. ఇప్పుడు ప్రోటీన్ విషయానికి వస్తే అంటే మాంసం, కోడి కావచ్చు, మిగిలిన అన్ని రకాల మాంసాలలో బయలాజికల్ వాల్యూ కంటే కోడిగుడ్డులో ఉండే బయలాజికల్ వాల్యూ ఎక్కువ. బయలాజికల్ వాల్యూ అంటే అర్థం ఏంటంటే మనం ఒక 100 గ్రాములు కోడిగుడ్డు తిన్నట్టయితే అందులో ఒక 83% మన శరీరంలోకి గ్రహించబడుతుంది అన్నమాట. మిగిలిన ఒక 17% వేస్ట్ పోతుంది. అదే మిగిలిన మాంసము అంటే చికెన్ కావచ్చు, మిగిలిన వాటిల్లో కొంచెం బయాలజికల్ వాల్యూ గుడ్డు కంటే కూడా తక్కువగా ఉంటుంది. తర్వాత ఇప్పుడు గుడ్డు విషయానికి వద్దాం. గుడ్డులో రెండు పోర్షన్స్ ఉంటాయి. ఒకటేమో తెలుపు, ఇంకొకటేమో ఎల్లో కలర్, దాన్ని పచ్చ గుడ్డు అంటాము. ఈ తెలుపుది ఏంటంటే ఆల్బ్యూమిన్, అది ప్యూర్ ప్రోటీన్, చాలా ఈజీలీ డైజెస్టబుల్ ప్రోటీన్. ఇప్పుడు మామూలుగా ఈ చికెన్ కానీ ఈ మాంసము ఇటువంటివి చిన్న పిల్లలకి, పెద్దవాళ్ళకి అరగవని అనట్లేదు. వాళ్ళకి పళ్ళు ఉండకపోవచ్చు, తిన్నది అంతగా అరగకపోవచ్చు, తినలేకపోవచ్చు. తర్వాత పేషెంట్స్ ఉంటారు, ఏమైనా మేబీ కోవిడ్లో కావచ్చు, కోవిడ్లో కూడా ప్రోటీన్ ఎక్కువ తినండి అని అందరూ సలహా ఇచ్చినారు. సో పేషెంట్స్ లేదంటే కొంచెం బలహీనంగా ఉండేవాళ్ళు, ఇట్లాంటి వాళ్ళందరికీ కూడా ఆ గుడ్డు చాలా ఈజీగా డైజెస్ట్ అవుతుందన్నమాట. డైజెస్టబుల్ పదార్థము, అందులో ఈ ప్రోటీన్ అనేది చాలా ఈజీగా డైజెస్ట్ అవుతుంది. మనకి ఎంత వీలైతే అంత ఆల్బ్యూమిన్ తినమని కోవిడ్లో కూడా చెప్పారు. ఎందుకంటే అది మన యాంటీబాడీస్ ఇవన్నీ ఉత్పత్తి కావడానికి చాలా పనికొస్తుంది. తర్వాత ఇది దాంట్లో ఉండే ఎల్లోలో ఏంటంటే ఫుల్
దాంట్లో ఫ్యాట్ పదార్థాలు, కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. అది కొవ్వు కదా అనుకోవచ్చు. దాంట్లో వైటమిన్స్ ఎక్కువగా ఉంటాయి, అన్ని రకాల వైటమిన్స్ ఉంటాయి. అంటే వైటమిన్ ఏ ముఖ్యంగా చెప్పాలంటే మన చర్మ సౌందర్యానికి, తర్వాత చర్మం ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండడానికి, ఏమైనా కట్స్ ఇట్లాంటివి ఉంటే తొందరగా హీల్ కావడానికి వైటమిన్ ఏ పనికొస్తుంది. అంతేకాదు మన రెస్పిరేటరీ ట్రాక్ట్ అంటే మనము జలుబులు, దగ్గులు, తుమ్ములు ఉన్నాయి ఇక్కడ నుంచి లంగ్స్ వరకు, లేదంటే జిఐ అంటే జీర్ణ వ్యవస్థ నోటి నుంచి చివరి వరకు కూడా హెల్తీగా ఉండాలి అంటే ఆ మ్యూకస్ మెంబ్రెయిన్ ఆ గొట్టం అంతా హెల్తీగా ఉండాలి అంటే వైటమిన్ ఏ పనికొస్తుంది. అంతేకాదు వైటమిన్ ఏ అనేది ఇమ్యూనిటీకి కూడా చాలా పనికొస్తుంది. తర్వాత రైబోఫ్లేవిన్ ఇది B2 అంటాం. మనకు అప్పుడప్పుడు చాలామందికి నోట్లో ఈ పొక్కులు వస్తుంటాయి, వస్తే డాక్టర్ గారు ఏం రాస్తారు, B2 రైబోఫ్లేవిన్ ట్యాబ్లెట్లు రాస్తారు. అది దీంట్లో సమృద్ధిగా ఉంటుంది. తర్వాత వైటమిన్ B12 అంటే ఏంటి, మన రక్త కణాలు సమృద్ధిగా అంటే ఎక్కువగా మంచిగా అవసరమైనంత ప్రొడ్యూస్ కావడానికి వైటమిన్ B12 చాలా ఇంపార్టెంట్. అది రక్త కణాలు మెచ్యూర్ కావడానికి దానికి. అట్లనే వైటమిన్ డి అని కూడా ఉంటుంది. ఇట్లా అన్నిటివి ఉంటాయి. ఇవన్నీ మనకి ఓకే, కానీ ఒక కొలెస్ట్రాల్ అనే ఒక పదార్థం ఉంటుంది. మనకి ఏంటంటే చాలా మిస్నోమర్స్ వచ్చినాయి. గుడ్డులో కొలెస్ట్రాల్ ఉంటుంది, హార్ట్లో కొలెస్ట్రాల్ వల్ల బ్లాక్స్ వస్తాయి, అది నిజమే. గుడ్డులో కొలెస్ట్రాల్ ఉంటుంది, అది తింటేనే ఇది వస్తుంది అనేది తప్పు. యాక్చువల్గా అందరికీ తెలియజేయాలనుకున్నది ఏంటంటే మన శరీరమే మనకు కావలసిన కొలెస్ట్రాల్ని తయారు చేసుకుంటుంది. మన లివర్, మన శరీరంలోనే కొలెస్ట్రాల్ అనేది మన శరీరం దానికి ఎంత కావాలో అది తయారు చేసుకుంటుంది. అయితే కోడిగుడ్డులో నుంచో అటు నుంచి ఇటు నుంచి మనం ఫుడ్లో కొలెస్ట్రాల్ తీసుకుంటే మన శరీరం ఏం చేస్తుందంటే మన శరీరం తయారు చేయాల్సిన కొలెస్ట్రాల్ని కొంచెం తగ్గించుకుంటుంది అనమాట. అంటే కంపెన్సేట్ చేసుకుంటుంది. బయట నుంచి తీసుకుంటుంటే మనం అంతే కదా డబ్బులు బ్యాంకులో దాచుకున్నట్టు, మనం బయట నుంచి కొలెస్ట్రాల్ తీసుకున్నట్టయితే మన శరీరం తగ్గిస్తుంది, లేదంటే శరీరము కావలసినంత ఉత్పత్తి చేస్తుంది. అంతేగాని కోడిగుడ్డులో కొలెస్ట్రాల్ తినడం వల్ల అదేదో ఎక్కువైపోయి బ్లాక్ పోవడం అనేది జరగదు. అదొకటి. తర్వాత ఈ కొలెస్ట్రాల్, ఈ ఎగ్స్ రోజుకు 2 తిన్న వాళ్ళకి 3 తిన్న వాళ్ళకి అంటే ఒక స్టడీస్ చేస్తే కొలెస్ట్రాల్ అది లెవెల్ పెరిగి ఉండొచ్చు, కానీ HDL LDL అని ఉంటాయి 2, దాని రేషియో మాత్రం పెరగలేదు, కాబట్టి అది హార్మ్ఫుల్ కాదు. తర్వాత కొలెస్ట్రాల్ మనలో ఉండాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది. ఎందుకు అనంటే కొలెస్ట్రాల్ అనేది వైటమిన్ డి తయారు కావడానికి పనికొస్తుంది. కొలెస్ట్రాల్ అనేది స్త్రీలలో ఈస్ట్రోజన్ సక్రమంగా ఉండడానికి పనికొస్తుంది. కొలెస్ట్రాల్ అనేది స్త్రీలలో ప్రొజెస్టెరాన్ హార్మోన్ సరిగ్గా మెయింటైన్ కావడానికి పనికొస్తుంది. ప్రొజెస్టెరాన్ అనే హార్మోను మన గర్భం అంటే ఎవరైనా గర్భవతులుగా ఉన్న లేడీస్కి అబార్షన్స్ అట్లా కాకుండా గర్భం చక్కగా నిలవడానికి ప్రొజెస్టెరాన్ అనే హార్మోన్ చాలా అవసరం. ఆ ప్రొజెస్టెరాన్ తయారు కావడానికి కూడా కొలెస్ట్రాల్ కారణం. అంతేకాదు మగవాళ్లలో టెస్టోస్టిరాన్ అనే హార్మోన్ ఉంటుంది. ఈ టెస్టోస్టిరాన్ సమృద్ధిగా అంటే అవసరమైనంత తయారు కావడానికి కూడా కొలెస్ట్రాలే అవసరం కారణము. సో అటువంటి కొలెస్ట్రాల్ గుడ్లో ఉంటే అది ఏ రకంగా కూడా మనకి హానికరం ఏం కాదు, ఎందుకంటే HDL LDL రేషియో అనేది ఏమీ తేడా రావటం లేదు. కాబట్టి అది గుడ్డు తినడం వల్ల ఏదో అయిపోతుంది నష్టం అనేది ఏం లేదు. 1961లో అమెరికా వాళ్ళు ఏదో రీసెర్చ్ చేసి అప్పుడు ఇది ఏదో ఉంది అని అన్నారు, కానీ ఆ తర్వాత అదంతా ఏం లేదు అని తేలిపోయింది. సో అటువంటి గుడ్డు ఇంపార్టెన్స్ మనం చాలా తెలుసుకున్నాము, తింటున్నాము, కానీ తినాల్సినంతగా తినట్లేదు. అంటే డైలీ ప్రోటీన్ రిక్వైర్మెంట్ మనకి ఎగ్గు ద్వారా వస్తుంది, ప్రోటీన్ కానీ న్యూట్రియంట్ కానీ. సో దీన్ని గుర్తించే గవర్నమెంట్ కూడా అంటే కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ అందరికీ గుడ్డు తినిపించే అంటే ముఖ్యంగా స్కూళ్ళల్లో పాఠశాలలలో మధ్యాహ్న భోజన పథకంలో గుడ్డుని చేర్చారు, రోజుకొక గుడ్డు. అంతవరకు బాగానే ఉంది. మన దేశంలో 146 మిలియన్లు అంటే 146 కోట్ల మంది మనుషులు ఉన్నారు. సో రోజు అందరూ ఒక గుడ్డు అనేది తినాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అప్పర్ మిడిల్ క్లాస్ తీసుకుంటే సరే ఒక 40 కోట్లు 50 కోట్లు పక్కకు తీసినా 100 కోట్ల మందికి అయితే ప్రోటీన్ డెఫిషియన్సీ అనేది రోజు ఉన్నట్టే మనం అనుకోవాలి. ఎందుకంటే మన ప్రభుత్వాలు సరే ఎవరైనా కానీ కోడిగుడ్డును పిల్లలకి మధ్యాహ్న భోజనం పథకంలో ఇంక్లూడ్ చేసి ఇస్తున్నారు. ప్రతి ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్స్ 5 మంది ఉంటారు. సో ఒక్కడు రోజు గుడ్డు తింటున్నాడు. వాట్ అబౌట్ మిగిలిన 4? అంటే 4 మాత్రం వాళ్ళకి గుడ్డు అయితే తినే అవకాశం దొరకదు. కాబట్టి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే అంటే అందరి ద్వారా మనకి
అంత అంటే ఈ బిలో పావర్టీ లేదంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి ఊళ్ళల్లో అన్ని కార్నర్స్లో కూడా రేషన్లో బియ్యము లేదా పప్పులు లేదంటే షుగరు ఇట్లాంటివి నూనె ఇట్లాంటివి సరఫరా చేస్తున్నారు. సో అందరికీ ప్రోటీన్ రిక్వైర్మెంట్ వచ్చి ప్రోటీన్ సఫిషియెంట్గా అందరూ తీసుకోగలగాలి అంటే మనిషికి 30 గుడ్లు రేషన్ షాపుల ద్వారా ఇవ్వగలిగితే కూడా బాగుంటుంది అనేది ఒక సజెషన్ అనమాట. ఎందుకనంటే ఇది సబ్సిడీ మీద కూడా జస్ట్ ఇది ఒక 5 రూపాయలు ఎంతో ఉంటుంది, 5 రూపాయలు 5.5 ఒక గుడ్డు, 2.5 రూపాయలకి ఒక గుడ్డు ఆ లెక్కన రేషన్లో ఇవ్వగలిగితే ఐ థింక్ మనకి ఈ గుడ్డు అనేది మరి రూరల్ ఏరియాకి ట్రైబల్ ఏరియాకి అన్ని మూలలకి వెళ్తుంది. తర్వాత గుడ్ల ఉత్పత్తి మరి ఇదే జరిగితే మాత్రం కోడిగుడ్ల ఉత్పత్తి ఆవశ్యకత కూడా ఎక్కువగా ఉంటుంది. సో ఈ లాస్ట్ పార్ట్ నేను మీకు చెప్దామని ఇక్కడ వచ్చాను. థ్యాంక్ యూ.